కల్కి ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. దాదాపు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో వామ్మో మామూలు ఎక్స్పెక్టేషన్స్ 6 గంటలకి థియేటర్కి వేస్తే 7:15 అయితే మనకి యూట్యూబ్లో వైజయంతి మూవీస్ ద్వారా స్ట్రీమ్ అయిపోతుంది. ట్రైలర్ అయితే ఊర మాస్ అరాచకం అని చెప్పాలి. మొత్తం ఒక న్యూ వరల్డ్ ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్ అనే క్యాప్షన్ కూడా పెట్టుకొని పిచ్చెక్కిచ్చేస్తున్నారు పోస్టర్స్. కానీ మొత్తం ట్రైలర్లో చూసుకున్నట్లయితే దీపికా పదుకొని, దిశా పటాని, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్ ఇలా చాలామంది యాక్టర్స్ అయితే కనిపించారు. విలన్ చూస్తే నాకు అంజీ మూవీలో విలన్ ఉంటాడు కదా, ఆ విలన్ అయితే గుర్తు వచ్చాడు. సేమ్ కొంచెం ఒక కొత్త ప్రపంచానికి తీసుకెళ్ళబోతున్నారు. ఎప్పుడో 6000 సంవత్సరాల క్రితం ఉంది. ట్రైలర్లో ఎక్కువ రివీల్ చేయలేదు కానీ ఎక్కువ యాక్షన్ పార్ట్ అంటే ప్రభాస్, ఎక్కువ కామెడీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్ మొత్తం అలాగే ఉంది. ఇంకా బ్రహ్మానందం కానీ ఇంకా చాలామంది యూనిట్స్ కోసం మొత్తం మూవీ ట్రైలర్ అయితే వేరే లెవెల్ ఉంది. 27 అయితే మనకి మూవీ రిలీజ్ ఉంది. కానీ ఆ ట్రైలర్లో లాస్ట్లో ఒక షాట్లో కమల్ హాసన్ గారిని అయితే చూపించారు. మీరు గమనించారో లేదో, ఆ వాయిస్ బట్టి మీరు గమనించవచ్చు అది కమల్ హాసన్ గారు. అండ్ రాజేంద్ర ప్రసాద్ రోల్ కూడా ఎక్కువ అంటే ట్రైలర్లో చూసుకుంటే ఎక్కువ నాకు అమితాబ్ బచ్చన్ కనిపించాడు. చాలాసార్లు ఎక్కువ దీపికా పదుకొని, అమితాబ్ బచ్చన్ వీళ్ళిద్దరూ సంథింగ్ ఏదో ఎవరినో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి ఏదో ప్రయత్నిస్తున్నట్టు, దేనికోసం వెతుకుతున్నట్లయితే ట్రైలర్లో మనకి బాగా కనిపించింది. దానికి ప్రభాస్ తోడైతే దాన్ని కనిపెడతారు, విలనే అంత ముగిస్తారు అనే దాంట్లో అయితే మనకి ఎక్కువ కనిపిస్తుంది ట్రైలర్లో. అంటే ట్రైలర్ రియాక్షన్ పరంగా చూసుకుంటే ట్రైలర్ చూసినట్లయితే ఫస్ట్ నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే రాజేంద్ర ప్రసాద్ ఎక్కువ స్క్రీన్ ప్లేస్ తక్కువ ఉన్న అమితాబ్ బచ్చన్ గారితో అయితే ఒక ఫ్రేమ్ ఎలా కదిలేలోపు ఇంకో ఫ్రేమ్లో అమితాబ్ బచ్చన్ గారు, లేకపోతే దీపికా పదుకొని. అండ్ దిశా పటాని రోల్ నేను ముందుగానే చెప్పినట్లే ఇందులో చాలా తక్కువ రోల్ అయితే ఉంటుంది. బట్ ప్రభాస్తో కూడా ఎక్కువ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉండబోతుంది. అండ్ కమల్ హాసన్ గారు మనకి ఎక్కువ క్లైమాక్స్లో అంటే పార్ట్ 1 కల్కి పార్ట్ 1 క్లైమాక్స్లో అయితే కనిపించబోతున్నారు. జస్ట్ అది పార్ట్ 2లో ఎక్కువ 80% వరకు కమల్ హాసన్ గారు ఉండబోతున్నారు. జస్ట్ పార్ట్ 1లో మనకి పుష్పలో బన్వర్ సింగ్, షికవత్ సింగ్ ఎలా జస్ట్ అలా వదిలి వెళ్ళిపోయాడో ఇందులో కూడా అలా ఉండబోతుంది. ఇంక ఇందులో కల్కిలో 3 ప్రభాస్లు కనిపించే షాట్ ఒకటి, గాల్లో ఎగురుతున్న షాట్ ఒకటి, అండ్ ఇందులో శోభన గారు కూడా కనిపించారు. ఇవన్నీ నేను ముందు మన ఛానల్లోనే అప్డేట్ చేశాను, కావాలంటే వీళ్ళు చూసుకోండి. ఇంకంతే కాకుండా ప్రభాస్ యూనిట్స్ కోసం తిప్పలు పడుతున్నది కానీ నేను ఫైట్స్ ఓడిపోయినట్టు చరిత్రలోనే లేదు, నా రికార్డ్స్ చెప్తాను అని చెప్పి ఇలా చాలా బేబస్వైన డైలాగులు అయితే ఉన్నాయి. ఇక కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. ఖచ్చితంగా బుజ్జి అండ్ ప్రభాస్ కామెడీ టైమింగ్ అయితే జనాలకి పిచ్చెక్కిపోద్దని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా కల్కి బుజ్జి భైరవ సిరీస్లో అయితే వేరే లెవెల్గా ఉంది వాళ్ళిద్దరు కామెడీ టైమింగ్. కానీ మొత్తం ఇంకో 2 ఎపిసోడ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనుకున్న టైంలోనే సరిగ్గా ట్రయల్ అయితే పడింది. ఇంకా బుజ్జి భైరవని అయితే ఎవరు ఆపేది లేదు. ఇంకా ప్రమోషన్స్ చూసుకున్నట్లయితే ట్రయలర్ అయితే వదిలేరు. రేపటి నుంచి మరి ఎక్కడెక్కడ ప్లాన్ చేస్తున్నారో, ఈవెంట్ చేస్తున్నారో తెలియాల్సి ఉంది. మూవీ అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుద్ది, అందులో డౌటే లేదు. అసలు ఆ రెస్పాన్స్ ఏంటి, అసలు ఇలాంటి సినిమాలు తీయాలంటే ప్రభాస్ తర్వాతే ఎవరైనా. ఎందుకంటే ప్రభాస్ ఆదిపురుష్ వేరే జనరీ, సలార్ వేరే జనరీ, సాహో వేరే జనరీ. మన తెలుగులో ఇండియన్ సినిమాని ఇంకా పెంచేయడానికి ప్రయత్నిస్తున్న ఒక్క హీరో ఒక్క ప్రభాస్ మాత్రమే. మిగతా వాళ్ళు అందరూ తీసినే తీస్తున్నారు కానీ ప్రభాస్ ఎక్స్పెరిమెంటల్గా అసలు ఆ రేంజ్కి ఇంకా దాటిపోయి అసలు ప్రభాస్ రేంజ్కి వెళ్ళాలంటే ఎంతో కష్టపడాలి. సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.